కావాలా? అది కాదురా, మన క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుందని చెప్పా. రేయ్. సరే వదిలే, మన సొడబుడిని అడిగేద్దాం. ఏయ్ సొడబుడి, కమీన్. చిచ్చి, ఎవర్రాది? ఆ లెన్స్ కొంచెం తగిలించుకోండి, తెలుస్తుంది. అది సరేలేండి సార్, ముందు చియా అంటే అర్థం ఏంటో చెప్పండి. చియానా? చియా అంటే ఏమిటి? చియా అంటే ఏమిటి సార్? చియా అంటే ఏమిటి సార్ ఏంటయ్యా, నీకు కూడా డౌటా? ముందు నా డౌట్ క్లియర్ చేయండి అయ్యా. చియా అంటే ఏమిటి? పనికి మాలే వెధవై ఉండొచ్చు. రిడిక్యులస్. నో 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 నో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ డిక్షనరీలో చూస్తే ఉంటుంది? యా, ఆంధ్ర శబ్దరత్నాకరం. ఎందుకయ్యా చియాకి అర్థమేనా? అక్కడ ఉంది తగలనండి. అబ్బా పొద్దు నుంచి ఒకటే గొడవ, చెప్పలేక చచ్చిపోతున్నా. భగవంతుడి పేరురా, శ్రీమాన్ చియా. ఇగో చియా. రై, మళ్ళీ ఇంకోసారి ఎవరైనా చియాగి అని పిలిస్తే చెప్పుతో కొడతాను. అసలే అర్థం కాకుండా చూస్తుంటే. అబ్బాబ్బా, ఇప్పుడు అంత అర్జెంటుగా దాని అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఏమిట్రా బాబు? ఉందిరా, తెలిసిపోన్నదే. చియా అంటే అర్థమైతే నాకు ఇప్పుడు తెలిసిపోన్నదే. తెలిసిపోయిందా? ఒరే లబకు, వారం రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేక చచ్చిపోతున్నాం. అదేంటి చెప్పు. చెప్పడాల్లో మనంతా ప్రాక్టికల్సే. ఇదేంటి నిప్పు, ఇదేంటి వాటర్. ఇప్పుడే శబ్దం వచ్చినది. మరి మనవాడు నిప్పులంటాడు కదా, అందుకని సింబాలిక్ గా పీల్చుకుంటున్నాం అనమాట. ఏటంతా చెత్తనాయ, చుయిగి అంటే నరుకుతా. నాకు కావాల్సిన చియా. నన్ను హింసిస్తానికి అన్నం తినేప్పుడు కూడా ఆ మాట అంటున్నాడు. వెధవని వెధవ, నా జీవితంతో ఆడుకుంటున్నాడు.